హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోలీస్ ఆఫీసర్గా వచ్చి నందగోపాల్ విషయంలో అనామికకి రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చిన అప్పు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధాన్యలక్ష్మి రుద్రాణి ఇద్దరు కూడా కావ్య పెట్టిన రూల్స్ మేము పాటించమని మళ్ళీ ఇద్దరు గొడవ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక కావ్య అయితే మీరు పాటించి తీరాల్సిందే, ఎందుకంటే తాతయ్య గారు ఈ ఇంటి మీద ఆస్తి మీద సర్వ హక్కులు కూడా నాకే ఇచ్చారు, కాబట్టి ఇంట్లో ప్రతిదీ కూడా నా నిర్ణయం మీదే ఉండాలి. నేను అంతా కూడా నిర్ణయం తీసుకున్నాక అప్పుడు మీరు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే, అందరూ రూల్స్ పాటించాల్సిందే అని కావ్య అంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి అయితే ఈ రూల్స్ని పాటిస్తూ నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను అని ధాన్యలక్ష్మి అనగానే ప్రకాశం అంటూ ఉంటాడు, ఎక్కడికి పోతావే, నీ పుట్టింటి దగ్గర ఇంతకన్నా దారుణంగా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావో అని అడుగుతూ ఉంటాడు ప్రకాష్. అయితే అప్పుడే రుద్రాణి, అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు, ఇంట్లో వాళ్ళందరూ కూడా కావ్య పెట్టిన రూల్స్ ప్రకారమే నడుచుకోవాలని చెప్పి కావ్య అలా రూల్స్ పెడుతూ ఉంటే అసలు మీరెవ్వరూ కూడా ఎందుకు తనని ప్రశ్నించడం లేదు అని అడుగుతూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే ఇక రాజు అయితే, అత్త తను చెప్పింది కదా, తను చెప్పినట్టే నడుచుకోండి, పద కళావతి, మనకి వర్క్ చాలా ఉంది అని అంటూ రాజు కూడా షాక్ ఇస్తాడు రుద్రాణికి. చూసావా ధాన్యలక్ష్మి కూడా కావ్య మాటే వింటున్నాడు అని రుద్రాణి అంటూ ఉంటే, నా కొడుకు ఇన్ని రోజులకి మారి నా కోడల మాట వింటున్నాడు, అదే చాలు అని అపర్ణ అంటూ ఉంటే, వదిన రేపు కూడా నీకు ఇది అలాగ ఉండాలి ఇలాగ ఉండాలని మీ కోడలు రూల్స్ పెడుతుంది, అప్పుడు నీకు అర్థమవుతుంది అని అంటూ ఉంటే ఇక కావ్య అయితే లోపలికి వచ్చిన తర్వాత మనం అక్కడికి వస్తున్నామని ఎవరికి తెలుసు, ఎవరికి తెలీదు, కానీ మనం వచ్చే సమయానికి వచ్చిన తర్వాత నందగోపాల్కి ఎవరో ఫోన్ చేశారు, అసలు నందగోపాల్కి మనం ఇక్కడికి వస్తున్నామని ఎవరు ఫోన్ చేసుంటారు అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే రాజు కూడా, అవును కళావతి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, మనం గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నట్టు ఇన్స్పెక్టర్కి తెలుసు తప్ప ఎవరికీ తెలీదు, అలాంటప్పుడు మరి ఎవరు ఇదంతా చేసుంటారు అని రాజు అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక కావ్య అయితే, ఒకవేళ ఆ ఇన్స్పెక్టర్ మనతో ఆటలాడుకుంటున్నాడేమో, మనతో అబద్ధం చెప్తున్నాడేమో, ఆ నందగోపాల్కి సహాయం చేస్తున్నట్టే నటిస్తూ మనకి వెన్నుపోటు పొడుస్తున్నాడేమో అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే రాజైతే, తను అలా చేయడు, తను నా స్నేహితుడు అని అంటూ ఉంటే, చూడండి ఈరోజు డబ్బు ఇస్తే ప్రాణ స్నేహితుడిని కూడా మోసం చేస్తున్నారు, కాబట్టి మీరు మీ స్నేహితుడే, నేను కాదనడం లేదు, కానీ అతడు మోసం చెయ్యడని నమ్మకమేముంది, అసలు అతను డ్యూటీలో ఎలా ఉంటాడో, అతను క్యారెక్టర్ ఏంటో మనం తెలుసుకోవాలి ముందు అని కావ్య అయితే తనకి తెలిసిన ఒక ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తుంది. ఫలానా ఇన్స్పెక్టర్ ఎలాంటి వాడో ఎంక్వైరీ చెయ్యి అని అంటూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ 10 నిమిషాలాగి ఫోన్ చేస్తుంది కావ్యకి. ఫోన్ చేసి, ఆ ఇన్స్పెక్టర్కి బాగా డబ్బు ఆశ ఎక్కువ కావ్య, డబ్బిస్తే ఎలాంటి కేసునైనా కొట్టేస్తాడు, డబ్బుకి చాలా విలువిస్తాడు, కానీ ఈ మధ్యన తనకి ఎక్కువ డబ్బిచ్చే పార్టీయే తగిలిందనుకుంటా, తను ఖరీదైన వస్తువులన్నీ కూడా కొంటున్నాడు అని కావ్య ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాట విని కావ్య ఒక్కసారి షాక్ అయిపోతాం, మనం అనుమానమే నిజమనుకుంటాం, తను మనల్ని ట్రాప్ చేస్తూనే మనకి సహాయం చేస్తున్నట్టు నటిస్తూనే ఆ నందగోపాల్కి సహాయం చేస్తున్నాడు. ఈ ఇన్స్పెక్టర్ ద్వారానే మనం నందగోపాలు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, అంతకన్నా ముందుగా మీరు చేయవలసింది మరొక పని ఉంది అని అంటూ ఉంటాడు. అయితే కావ్యతో, మనం చేయవలసిన పని ఏంటది అని అడుగుతూ ఉంటుంది కావ్య. మనం చేయవలసిందల్లా ఏమీ కాదు, ఇప్పుడే చెప్తాను అని తనైతే కమిషనర్కి ఫోన్ చేస్తాడు. చేసి వివరాలు మొత్తం చెప్తూ ఉంటాడు. తర్వాత రోజు ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు రాజ్. అయితే ఇక ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి అప్పుడే రాజ్ అంటూ ఉంటాడు, ఫలానా చోట నందగోపాల్ ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు కూడా అక్కడికి రా అని అంటూ ఉంటే, అవునా నందగోపాల్ ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే,
వాడు ఎక్కడున్నాడో మేము తరువాత చెప్తాం, నువ్వు మాత్రం మేము చెప్పిన ప్లేస్కి వచ్చేసేయ్, పోలీసులతో వెళ్తేనే వాడు దొరుకుతాడు అని అంటూ ఉంటాడు రాజు. అయితే అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే నందగోపాల్కి ఫోన్ చేస్తాడు. నందగోపాల్కి ఫోన్ చేసి, ఎక్కడున్నావు నువ్వు, అసలు ఎక్కడున్నావో చెప్పు ముందు, నువ్వు రాజుకి నువ్వెక్కడున్నావో తెలిసిపోయింది, అక్కడికి బయలుదేరుతున్నాడు అని అంటూ ఉంటే, అసలు నేనున్న ప్లేసు ఎవ్వరికీ కూడా తెలియదు కదా, తను ఎలా వస్తాడు అని అంటూ ఉంటాడు నందగోపాల్. సరే, నేను వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాను, అంతా కూడా ఇన్ఫర్మేషన్ నీకు 5 నిమిషాలకోసారి అందిస్తూనే ఉంటాను, కానీ దీనికి ఖర్చు అవుతుంది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే సరే, అయితే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అని చెప్తూ ఉంటాడు నందగోపాల్. ఇక ఇన్స్పెక్టర్ అయితే రాజు రమ్మన్న ప్లేస్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వెళ్దామా రాజు అని అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రోజుతో నీ పోలీస్ జాబు మొత్తం కూడా పోయింది కదా అని అంటూ ఉంటాడు రాజ్. నా పోలీస్ జాబు పోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రాజు అడగంగానే, అవును, నీ పోలీస్ జాబు మొత్తం కూడా పోయింది. ఎందుకు పోయిందో తెలుసా, నువ్వు ఆ నందగోపాల్కి సహాయం చేస్తూ మమ్మల్ని మోసం చేసావు కాబట్టి అని అంటూ ఉంటాడు రాజ్. నందగోపాల్కి నేనెందుకు సహాయం చేస్తాను, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, నీకే కదా ఇంపార్టెంట్ ఇస్తాను అని అంటూ ఉంటే, నువ్వు ఇప్పుడు నందగోపాల్తో ఫోన్లో మాట్లాడి డీల్ ఓకే చేసుకోవడం అంతా కూడా మేము విన్నాము. మేము వినడమే కాదు, మరొకరు కూడా విన్నారు, కమిషనర్ గారు అని కమిషనర్ని కారులో నుంచి దిగమంటాడు రాజ్. కమిషనర్ని చూసి ఇన్స్పెక్టర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఇన్స్పెక్టర్ అయితే షాక్ అయిపోతూ, నన్ను క్షమించడు సార్ అని అంటూ ఉంటే, క్షమించడం ఏమీ లేదు, నిన్ను సస్పెండ్ చేస్తున్నానంటూ ఇక సస్పెండ్ చేసేస్తాడు కమిషనర్ అయితే ఆ ఇన్స్పెక్టర్ని. తరువాత రాజ్ అయితే, చాలా థ్యాంక్స్ సార్, మేము చెప్పగానే నమ్మి మాతో వచ్చినందుకు అని అంటూ ఉంటే, ఇలాంటి వాళ్ళ వల్లే నీతిగా బ్రతికే పోలీస్ ఆఫీసర్లను కూడా అవినీతి పరులే అని అనుకుంటున్నారు జనం అని అంటూ ఉంటాడు కమిషనర్. అయితే సరే సార్, ఈ కేసులో స్పెషల్ ఆఫీసర్గా నేను ఒక వ్యక్తిని నియమిస్తున్నాను. ఆ స్పెషల్ ఆఫీసర్ కొత్తగా తను పోలీస్ ఆఫీసర్ అయ్యింది, తను సామర్థ్యత అంతా కూడా నేను చూశాను, ఖచ్చితంగా ఈ కేసుని తను ఛేదించగలదు, రేపే మీ దగ్గరికి ఆమెని పంపిస్తాను అని అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ సార్ అని కమిషనర్కి థ్యాంక్స్ చెప్తాడు రాజు. థ్యాంక్స్ చెప్పిన తర్వాత కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ ఎవరో వాళ్ళు కూడా అవినీతికి పాల్పడకుండా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది కావ్య. తర్వాత రోజు కమిషనర్ చెప్పినట్టే ఇక కొత్త పోలీస్ ఆఫీసర్ అయితే వస్తుంది రాజు దగ్గరికి, కావ్య దగ్గరికి. ఇక పోలీస్ ఆఫీసర్ని చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇద్దరు కూడా షాక్ అయిపోతూ అప్పుడే ఇంకా అప్పు నువ్వా అని అంటూ ఉంటారు. అప్పునే పోలీస్ ఆఫీసర్గా తన మొదటి కేసు తన అత్తారింటిదే ఛేదించడానికి అక్కడికి వస్తుంది. ఇక రాజు కావ్య ఇద్దరు కూడా ఇక మన డబ్బు మనకి దొరికినట్టే, మన ఆస్తి ఎక్కడికి పోదని నమ్మకం కుదిరింది అని ఇద్దరు ఎంతో ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు ఇక అప్పు అంటూ ఉంటుంది, మీరు అనుకున్నట్టు ఇదంతా నందగోపాలే చేయడం లేదు, ఆ నందగోపాల్ వెనుక మరొకరు ఇదంతా కలిసి ఆడిస్తున్నారు, అసలు తాతగారు షూరిటీయే పెట్టలేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రాజ్. మరి తాతగారు సంతకం పెట్టినట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అని రాజ్ అడుగుతూ ఉంటే, అది ఫేక్ డాక్యుమెంట్స్, తాతయ్య గారు ఎటువంటి షూరిటీ ఇవ్వలేదు అని చెప్తుంది అప్పు. అయితే దీని వెనకాల ఉంది అనామిక. రాజు బావగారికి తెలియని విషయం ఏంటంటే అనామికకి సహాయం చేస్తుంది రుద్రాణి గారు అని మొత్తం నిజాన్ని బయట పెడుతుంది అప్పు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.